బొజ్జగనపై ఆగయా బర్త్డే టైం. కాయిన్కి 2 సైడ్స్ లాగా గ్రాండ్ గణేష పందిర్లు ఉంటాయి. వెళ్దాం, దండం పెట్టుకుందాం, చాలా పాజిటివ్గా ఉంటుంది. అలాగే సెకండ్ సైడ్ చిన్న పందిర్లు, చిన్నపిల్లల పందిర్లు. నేను లాస్ట్ 6+ ఇయర్స్ నుంచి నా చేత్తో క్లేతో గణేష్ బొమ్మలు చేశా. ఇక్కడ చాలా మంది నాకు తెలిసిన ఎన్ఐ ఫ్రెండ్స్ కూడా క్లే కొనుక్కుని తన ఫ్యామిలీతో కూర్చుని ఒక చిన్న ఐడియా చేసుకుంటారు. అది చాలా సంతోషం ఇచ్చే పని. ఒక ఫ్యామిలీ యాక్టివిటీ లాగా ఎప్పటికీ గుర్తుంటుంది. మన గణేశుడు ఎంత క్యూట్ అంటే, ఇంత పసుపు మొత్తం తీసుకుని ఇదిగో ఇందులో నువ్వు ఉన్నావయ్యా అంటే ఇందులో నేను ఉన్నాను అని చెప్పి అంత క్యూట్నెస్. ఒక చిన్న విన్నపం, డేంజరస్ కలర్స్ మాత్రం వాడకుండా ఉండడానికి ట్రై చేయండి. దేవుడు మనకు రంగులు ఇచ్చాడు, మనం తిరిగి ఆయనకి రంగులు ఇవ్వాలా? భక్తితో వక్రతుండ, మహాకాయ, సూర్యకోటి, సమప్రభ అంటే సరిపోదు. ఫుట్పాత్ మీద చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళు మట్టితోని అచ్చేస్తూ ఉంటారు ప్రతిమలు దేవుడివి. వీలైతే వాళ్ళ దగ్గర కొనండి. వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఫుడ్ వస్తుంది. ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో దేవుడికి ఇచ్చినట్టే కదా అది కూడా. క్లేతో చేయమని ఎందుకు ఎంఫసైజ్ చేస్తున్నానంటే, మన బాడీ పైన ఏ కలరు పడదు, చేపలకి ఏ చిరాకు ఉండదు, నీట్గా నది బాగుంటుంది, నగరం బాగుంటుంది. బిగ్ పండల్స్కి, చిన్న పండల్స్కి మనం వెళ్దాం, దేవుడు దండం పెట్టుకుందాం. ఇంకో సైడ్ మన ఇంట్లో పెట్టే దేవుడికి ఈకో ఫ్రెండ్లీ గణేషగా చేద్దాం. పవర్ఫుల్గా ఉంటుంది. వినాయక చవితి అంటేనే భక్తి ప్లస్ రెస్పాన్సిబిలిటీ ప్లస్ సింప్లిసిటీ. ఒకరిని ఇబ్బంది పెట్టకుండా, ప్రకృతికి ఏ హాము చేయకుండా, లెట్స్ వెల్కమ్ బర్త్డే బాయ్ దిస్ టైమ్ గణేష్ మహారాజ్ ఇన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వే. గణపతి బప్పా మోరియా.